చేయడం అనేది చాలా చాలా కష్టమండి. యాక్చువల్గా మనం ఎవరిని కలుస్తున్నాం వాళ్ళకి ఏదైనా ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి చెప్తారనమాట. అలాంటి ఎర్రర్ అనేది మనకు ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఎర్రర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం వస్తున్నటువంటి ఫలితాలు చూస్తున్నాం మనం సెంట్రల్ లెవెల్లో అనమాట. యాక్చువల్గా ఎన్డీఏ కూటమికి 289, ఇండియా కూటమికి 236 వరకు ఉన్నాయన్నమాట. అంటే ఇంత టఫ్ నిన్న మీరు ఎగ్జిట్ పోల్ చూసుంటారు. మొత్తం కూడా ఎటుందంటే కేవలం 300, 350 వరకు ఎన్డీఏ కూటమికి. తర్వాత వీళ్ళకి 90 దగ్గర ఆపేశారు. అక్కడికి ఖర్గే గారు వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ ఇండియా కూటమి యొక్క పరిస్థితి చాలా చాలా మారింది అనే విషయాన్ని కూడా. ఎందుకంటే ఖర్గే గారు వచ్చి చూడండి విజయాలు ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు కర్ణాటకలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఓన్లీ ఒక్క బీహార్ మాత్రం మన ఎన్డీఏ కూటమికి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బీహార్ తర్వాత ఏపీ అనమాట. ఈ రెండిట్లో కూడా కొంచెం తేడా వచ్చినట్లయితే గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కూడా చాలా చాలా కష్టమయ్యేది. ఇప్పుడు కూడా బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలంటే ప్రాంతీయపడ్డటువంటి బీఆర్ఎస్ ఒక సీటు గెలుస్తుందేమో అని చెప్పి ఆశతో ఉన్నాం. అయితే ఇంకొకటి చూడండి, ఈ యూపీలో కూడా చాలా దారుణమైనటువంటి ఎన్నికల ఫలితాలు రావడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. అవునండి, బీజేపీ వారికి బాధ కలిగించినటువంటి అంశం ఏంటంటే యూపీలో అత్యధిక స్థానాలు గెలుస్తానుకుంటే అక్కడే ఇండియా కూటమి అనేది మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఏపీలో మాత్రం రిమార్కబుల్ ఫలితాలంటే అసలు ఊహ కందలేదన్నమాట. ఇక్కడ పనిచేసినటువంటి 2 ఫ్యాక్టర్స్ అండి. పెద్ద ఎత్తున ఓటర్లు ఏపీ వెళ్ళి మార్పుని ఏ విధంగా తీసుకొచ్చారో మనం ఈరోజు చాలా 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 సుస్పష్టంగా మనం చూస్తున్నాం అన్నమాట. ఎంతకైనా సరే శ్రమ కోర్చైనా సరే అన్ని రాష్ట్రాల నుంచి, అసలు తెలంగాణ నుంచి చాలామంది వెళ్ళడం మనం గమనించామండి బాబు. అలాంటిది దాని ఫలితం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చివరికి నిజమే ఓటరే గెలిచారు, వాళ్ళకి ఏం కావాలో అదే వాళ్ళు తెచ్చుకుంటారనమాట. కాకపోతే ఏంటంటే ఇండియా కూటమి యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గే గారు ఈ కాంగ్రెస్కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారో అప్పటి నుంచి కూడా చాలా పంచుకుంది. ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి గారికి చాలా 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 ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పెర్ఫార్మెన్సే, మంచి పరిపాలనతో ఇక్కడ దాదాపు 8 సీట్స్ తెచ్చుకోవడం అంటే టఫ్ కండిషన్స్లోని గొప్ప విజయంగానే మనం భావించాలి. చూడాలి మరి రాబోయే కొన్ని గంటల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. నా సర్వేకి హెల్ప్ చేసినటువంటి మిస్టర్ విహాన్కి నిజంగానండి, ఎక్కడ మన టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి సర్వజ్ఞ కౌశల్ కానివ్వండి, మన చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ కమలాసరావు గారికి అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, అలాగే సంతుబాబు ఫ్రమ్ విజయవాడ అండి. పాపం విజయవాడ వెళ్ళినప్పుడు యాక్చువల్గా సర్వేలో భాగంగానే విజయవాడ వెళ్ళాలన్నమాట. అప్పుడు వారి తండ్రి గారు బాబురావు గారు కాలం చేశారు. చాలా చాలా బాధ అనిపించింది బాబురావు గారిని ఆ విధంగా చూసినప్పుడు. చాలా మనకి సహాయ సహకారం అందజేసేవారు అనమాట. అలాంటి సందర్భంలో కూడా సంతుబాబు వారి మిత్రులందరూ కూడా సహాయం చేసిన సర్వేకి వారు సహాయం చేశారు అని చెప్తున్నానండి. సర్వే చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈ 400 మావే అనేటువంటిది కాన్ఫిడెన్స్ మాత్రం ఈసారి దెబ్బతిందనే మనం చెప్పాలండి. చూస్తూనే ఉండండి విజిల్ సర్వే వెంకట్ ప్రెజెంట్స్ స్థానం.